హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్లీ ఈ వీడియో నేను నిన్న షూట్ చేశాను, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ వీకెండ్స్ ఎలా ఎంజాయ్ చేశారని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి మా చిన్నబాబు అప్పుడే పడుకొని లేచాడు, అందుకే హెయిర్ అలా ఉంది. అండ్ ఇక్కడ రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నేను ఇక్కడ ఎర్లీ సన్ రైజ్ చూపిస్తాను. ఇది ఎందుకంటే దానివల్ల విటమిన్ డి వస్తుంది కదా, చిన్నపిల్లలు చాలా మంచిది అనుకొని ఇంకా అలాగే నేను ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను. చూడండి కెమెరా దుక్కు ఎలా చూస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబు, మా మామ వచ్చి ఉండే, వీకెండ్స్లో మమ్మీ వస్తుంది. సో అలాగనుకొని ఇంకా పార్క్ వెళ్దాం అనుకొని ఆ చున్ని పట్టుకొని అమ్మమ్మ వెనకాల తిరుగుతున్నాడు. చూడండి మా మమ్మీ బయటకు తీసుకెళ్ళినంత వరకు వదలలేదు. సో ఇంకా మా మమ్మీ ఇద్దరిని పిల్లల్ని తీసుకొని పార్క్ తీసుకెళ్ళారు ఎర్లీ మార్నింగ్. అండ్ అక్కడ పువ్వులు ఉంటాయి చెట్లలో, ఆ పూజకి కొన్ని పువ్వులు తీసుకురా మమ్మీ అంటే ఇంకా ముగ్గురు కలిసి కిందికి వెళ్ళారు. అండ్ అక్కడ చూసారు కదా చిన్న చెట్లు కనిపిస్తున్నాయి, అక్కడే పువ్వులు ఉంటాయి, వైట్ కలర్ పువ్వులు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఇది కార్ అనుకుంటున్నారు కదా, కానీ కార్ కాదు, స్పీకర్. ఇది మా అత్తయ్య ఊరి నుంచి తీసుకొచ్చారు. మా బాబు ఏమో రోజు నిన్న కార్ లాగా ఆడుకుంటున్నాడు, కానీ ఇది స్పీకర్. యాక్చువల్లీ ఇందులో బ్లూటూత్ ఫోన్ని కనెక్ట్ చేసుకొని సాంగ్స్ పెట్టుకోవచ్చు, అండ్ ఎఫ్ఎం కూడా ఉంటుంది, అండ్ మన వైర్ కూడా ఉంటుంది. ఆ వైర్తో కూడా మనం టీవీ అండ్ ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూడండి మా చిన్న బాబు, ఇంకా నేను ఈ జుట్టు అంతా కళ్ళకి వెళ్ళిపోతుంది అనుకొని చిన్న పిలక వేసాను. రోజు 2-1 పిలకలు వేస్తుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గులాబ్ జామున్ చేస్తున్నాను. ఇక్కడ హోటల్లో స్వీట్స్ చేసే షెఫ్ లీవ్లో ఉన్నారు. సో కస్టమర్స్కి మనకి గులాబ్ జామున్ బాగా ఆర్డర్ పెడుతూ ఉంటారు కాబట్టి ఇంకా వారి కోసం అనుకొని ఒక 100 వరకు నేను గులాబ్ జామున్ ఇంట్లోనే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 1 అవర్ పైన పట్టింది. అంటే అప్పటికప్పుడే నేను వెంటనే చేశాను. పిండి పిసికేసి చిన్న లడ్డూలాగా చేయడము, ఫ్రై చేయడము, షుగర్ సిరప్ చేయడము అన్నీ ఇంకా అప్పటికప్పుడే నేను చేస్తాను. ఇక్కడ చూడండి మా పెద్ద బాబు చిన్న బాబుతో ఎలా ఆడుతున్నాడు. వాడు ఎప్పుడెప్పుడు లెగుస్తాడా, ఎప్పుడెప్పుడు ఆడుతుంటానా అనుకొని చూస్తుంటాడు. వాడు లేచిన వెంటనే అందులో దూరిపోతాడు. ఎలా ఆడుతున్నాడు చూడండి. నెక్స్ట్ ఇక్కడ నేను మా చిన్న బాబు లేచాడు కదా, ఇంకా మసాజ్ చేసేసి అక్కడ వేసాను. అండ్ ఇక్కడ మస్క్ మెలన్ నేను కట్ చేసుకొని తిందామని పక్కన పెట్టుకుంటే చూడండి ఎలా లాగేసాడు. మొత్తం లాగేసి పిసికేసి మొత్తం బెడ్ మొత్తం చేస్తాడు. సో అప్పుడే మసాజ్ చేసి వేసాను బాడీ అంతా. నెక్స్ట్ కొంచెం అలాగా 1 అవర్ అలా ఆడిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ స్నానం చేయించేసి మంచిగా పాలు తాగిపించేసి పడుకోబెడితే మంచి హాయిగా ఒక 1-2 అవర్స్ పడుకుంటాడు. అందుకే బాగా ఆడిపిస్తాను ఇక్కడ. తర్వాత ఇక్కడ పిలుస్తుంటే చూడండి ఎలా చూస్తున్నాడు. ఏ దర్శన్ అని పిలుస్తుంటే చూడండి ఎలా నవ్వుతున్నాడు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంటాడు. ఇక్కడ వాడు తమ్ముడు ఆడుకుంటుంటే వాడు వచ్చాడు, ఇంకా మా పెద్ద బాబు వచ్చి చూడండి నా హెయిర్ క్లిప్స్ అన్నీ తీసుకొచ్చి చూడండి హెయిర్కి ఎలా పెడుతున్నాడు. వాడు ఆడుకుంటున్నాడు, వీడియో ఆడుకుంటున్నారు ఇద్దరు. నెక్స్ట్ ఇక్కడ లంచ్ టైం అయింది కదా, ఇంకా మా బాబుకు తినిపించేస్తున్నాను. తినమంటుంటే చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడు. బాగా తినడానికి చాలా బాగా అల్లరి చేస్తాడు. తిండి అసలు అది ఇది చేసుకొని ఏదోలాగైతే మొత్తానికైతే తినిపించేస్తాను.
తర్వాత ఏమో ఇక్కడ మస్క్ మిలన్ కొన్ని కట్ చేసిన పీసెస్ అయితే నేను కొంచెం షుగర్ మిల్క్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసి జ్యూస్ లాగా చేశాను. చాలా బాగా వచ్చింది. ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది జ్యూస్. అక్కడ మా బాబుకి తినిపించాను. ఇంకా బయట సైకిల్ తొక్కుతున్నాడు చూడండి. అక్కడ వరకు తొక్కేసి టర్న్ చేయమంటే అక్కడ నిల్చొని చూస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మా చిన్న బాబుకి అయితే ఉగ్గు తయారు చేశాను, ఉగ్గు తినిపిస్తున్నాను. సో ఇద్దరు పిల్లలకి తినిపించేసి ఇంకా ఇద్దరు పడుకోబెట్టేశాను. తర్వాత ఇక్కడ మా మమ్మీ ఉన్నారు కాబట్టి నెత్తికి బాగా అదే హెయిర్కి ఆయిల్ పెట్టించుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో. నాది చాలా ఫ్రిజీ హెయిర్, ఆయిల్ పెట్టకపోతే అస్సలు చూడలేము జుట్టుని. అందుకే ఇంకా బాగా చిక్కులు, చాలా బాగా చిక్కులు ఉన్నాయి. ఎంత రోజు తీసాను కూడా రోజుకి చిక్కులు బాగా అయిపోతుంటాయి. ఫ్రిజీ హెయిర్ కాబట్టి, సిల్క్ హెయిర్ అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ అందుకే ఆయిల్ పెట్టించుకొని బాగా మసాజ్ చేసుకొని మంచి నీట్గా జడ వేసేసుకున్నాను. డైలీ అంటే నాకు కుదరదు పిల్లలతో, అందుకే ఇంకా మా అమ్మ వచ్చినప్పుడు ఇలా చేయించుకుంటాను. సో ఇంతేనండి ఈరోజు మన వీడియో. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.